హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలత లాక్స్ అండి. ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ ద్వారా మరి కొంతమందికి అయితే వీడియో అయితే షేర్ అవుతుంది. సో నాకు కొంచెం కోఆపరేటివ్గా ఉంటుంది. సో లైక్స్ అయితే ప్లేస్ చేసేయండి ప్రతి ఒక్కరు కూడాను. సో ఏంటంటే ఈరోజు వచ్చేసి గురు పౌర్ణమి కదండి. సో అందుకని చెప్పేసి నార్మల్గా ఇంకా హౌస్ అంతా కూడా క్లీన్ చేసుకొని ఈ విధంగా అయితే పూజ స్టార్ట్ చేశాను అనమాట. సో అదనమాట విషయం అయితే. సో వీడియోని లాంగ్ వరకు చూడండి. పెద్ద లాంగ్ వీడియో ఏం కాదు, ఒక 2 minutes వీడియో. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీపం అయితే వెలిగించుకున్నాను. సో సాంబ్రాణి పాకు వేస్తే కొంచెం బాగుంటుందని చెప్పేసి ఇల్లంతా కూడాను శుభ్రం చేశాం కాబట్టి సో నేను నార్మల్గా సాంబ్రాణి వేస్తూ ఉంటాను అనమాట. సో ప్రతి ఒక్కటి ఏంటంటే వీడియో తీసి పెట్టలేం కదండి. ఎవరో ఒకరు ఉంటే మాత్రం నాకు నిజంగానే చాలా, అంటే నేను చేసే వర్క్స్ అన్నీ కూడా పెట్టాలి అనుకుంటాను షార్ట్స్ రూపంలో. సో మన సబ్స్క్రైబర్తో షేర్ చేసుకోవాలని ఈ మాట ప్రతి ఒక్క వీడియోలో చెప్తూ ఉంటాను అనమాట నేనైతే. సో అదనమాట విషయం అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా త్వరగా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంక పిల్లలకైతే వంట ప్రిపేర్ చేసి క్యారేజ్ తీసుకెళ్ళాలి. అలాగే పార్సల్స్ వేయాలి. చాలా వర్క్ అయితే ఉందండి ఈరోజు అయితే నిజంగా. సో మా ఏరియా వాళ్ళంటే ఏంటంటే దగ్గరలో మాకు సాయిబాబా టెంపుల్ ఉంది. చాలా బాగా గ్రాండ్గా చేస్తారండి అక్కడ. అన్నదాన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు చాలా చాలా బాగా చేస్తారు. సో అందుకని చెప్పేసి అక్కడికి వెళ్తే మనం మన ఏరియాలో ఉండే సాయిబాబా గుడి టెంపుల్ ఎలా చేస్తారు ఏమని చెప్పేసి మీతో షేర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. సో కంపల్సరీ టైం దొరికితే మాత్రం నిజంగా అక్కడ వీడియోస్ అన్నీ కూడా తీసి అప్లోడ్ చేస్తాను వీలైనంత ఫాస్ట్గా షార్ట్లో అయితే. సో ప్రతి ఒక్క వీడియో కూడాను చూడండి. నచ్చితే లైక్ ఇవ్వండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఏంటంటే శారీస్ ఒకటే కదా, నువ్వు శారీసే కదా పెట్టాలి, ఇది చాలామంది నన్ను అడిగిన డౌట్ అండి. నార్మల్ శారీస్ అని పెట్టుకొని ఉంటే శారీసే పెట్టాలి. లాక్స్ అంటే ఇంక డైలీ మనం ఏ పని చేస్తే ఆ పని పెట్టుకోవచ్చు. సో అలా ఏం లేదు. యూట్యూబ్ కంటెంట్ అనేది మన ఇష్టం అనమాట. ఒక కంటెంట్ తీసుకుంటే ఆ కంటెంటే పెట్టాలి. సో నేను డైలీ వ్లాగ్స్ కూడా పెడతాను కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. సో అదనమాట. నార్మల్ శారీసే, డైలీ శారీసే ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పండి ఫ్రెండ్స్, అంతే కదా. డైలీ శారీసే పెడితే ఎలా ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెం ఒకరోజు శారీస్, ఒకరోజు వచ్చి నార్మల్గా డైలీ రొటీన్ లాగ్, నా రొటీన్ లాగ్ అనమాట. సో అలా షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో అదనమాట. ఏదో నాకు వచ్చి రానట్టు ఇప్పటికీ కూడా 1 year అయినా కానీ నాకు అంత ఇంకా 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 గ్రోత్ చేసుకోవాలి నాకు.